సార్ అది ఈ 9 నెలల మా ట్రైనింగ్ సంబంధించి స్పోక్ స్కిట్ చేస్తున్నాం సార్. సార్లు అది కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది. సో ఇన్స్ట్రక్టర్ సార్లు కావచ్చు, మా ఆఫీసర్ సార్లు కావచ్చు, కొంచెం పెద్ద మనిషి చేసుకొని మమ్మల్ని జీవిస్తే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం సార్. ఏమైనా తప్పు చేస్తే ముందుగానే పర్మిషన్ తీసుకుంటున్నాం. దయచేసి క్షమించండి సార్. సో మార్నింగ్ 6 o'clock పరేడ్కి మన మధ్యస్థ వెంకటేష్ గారు వస్తున్నారు. మధ్యలో మన అగ్రెషన్ స్టార్ యాదయ్య గారు. ఇప్పుడు ఆర్ఎస్ఐగా 248 వంశీ పంపిస్తాడు. ఏ గ్రూప్ గ్రౌండ్ ఉంటుంది, బి గ్రూప్ ట్రాక్ పోతుంది. బి గ్రూప్ నేను చెప్పేది కదా అంతే. ఏ గ్రూప్ గ్రౌండ్ ఉంటుంది, బి గ్రూప్ యాదవ్ గారు ఏమైంది? జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా? రన్నింగ్ చేయకుండా వస్తుంది. రన్నింగ్ చేయకుండా వస్తుంది. నేను 1 minute టైం పెడుతున్నా, ఒక ట్రాక్ మొత్తం తిరిగి రావాలి. ఏం చేస్తావు నాకు తెలియదు. నాడు నేను చెప్పకూడదు శివ తీసుకోపో. चल धैर्य से दौड़ चल. ఇప్పుడు మన ఆర్ఎస్ఐ గారి దగ్గరికి ఒక ట్రైనింగ్ తీసుకొని శివ సార్ వస్తున్నారు. రెగ్యులర్ మక్లరేష్ క్యాండిడేట్ డైలీ సిక్కు పేషెంట్. హలో సార్, ఇది నాకు కొంచెం పెద్ద ప్రాబ్లం సార్. ఏమైందిరా భయ్? హాస్టలేనా? ఏమన్నాడు భయపడి? ఏమన్నాడు? ఎవరు రాబాయ్ చెప్పి పైకే బట్టిగా నడుచుకుంటూ వస్తారు పైకి అంటే నడిపోనాడు దూరం అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ జబర్దస్త్ వెంకటేష్ గారు. ఎవరు చెప్పినావు? అరే బాబు కవర్ చేయరా బాబు, కవర్ చేయరా కవర్ చేయరా కవర్ చేయ కవర్ చేయ కవర్ చేయ కవర్ చేయరా బాబు. అరే బాబా కవర్ చేయరా కవర్ చేయ. లెఫ్ట్ రైట్ కలుపు, లెఫ్ట్ కలుపు. 99 శివ వేస్ట్ ఫెలో కలుపు. 96 చెట్టు దాడు దాడుకున్నావు. ఎవరు చెప్పినావు? చెప్పలేదా? చెప్పలేదు ఎట్లా? చెప్పండి ఎట్లా అవుతుందా? నడు సార్ దగ్గర నడు. ఎందుకు రావు? ఒక్కరేసా సార్ 96 చెట్టు దాడు దాటు. ఇట్లా బయట ఏమనుకుంటున్నావు?
ఇట్లానే ఉంటుంది మరి. ఎప్పటి నుంచి అయితే సార్ మళ్ళీ పడతావా? అరే రిపోర్ట్ రాసప్పు, ఆర్ఎస్ సార్తో మాట్లాడి రిపోర్ట్ రాసప్పు. నెక్స్ట్ మన పీపీటీ నాగరాజ్ సార్ గారు. అందరూ పీటీ పీరియడ్ అయిపోయింది. క్లాస్ రెడీ, రెడీ రెడీ షూట్, రెడీ షూట్. स्क्वाड सावधान, स्क्वाड दाहिने मुठ, ये वीरू भाई पीछे मुठ, सर स्क्वाड बाएं से बाएं घूम, तेज चल, స్క్వాడ్ తమ్. ఏం చేస్తున్నారు మీరు? తెచ్చలేనా ఇది? ఇంకోసారి చేస్తారు మీరు. सामने से तेज चल, स्क्वाड तम. अरे 99 शिवा वेश्वर तू फाट. సరే నీ ఒక్కడివి ఒకసారి तेज चल जाए, ఒక్కడివి तेज चल जाए. స్క్వాడ్ తమ్. నీకేమైనా సిగ్గుందా? నీకు తేచలు ఇదేనా తేచలు? ఎవరైనా చూస్తే ఏమంటారు నన్ను? నీ చదువు అంటే నీ పరువు పోతుంది, నా పరువు పోతుంది. నీకు నేర్పించినందుకు నీ వల్ల నేను తిట్టాల్సి వస్తుంది. తేచలు ఎలా చేపిస్తాను నేను నేర్పిస్తా, ఒకసారి నేర్చుకో. తేచలు అంటే ఏం లేదు. ఇప్పుడు మనం క్యాజువల్గా మనం బ్యారక్ వెళ్ళి అవుతాం, అట్లా స్మార్ట్గా నడుస్తావు, ఎలా నడుస్తావు అట్లా నడవాలి. కాకపోతే హ్యాండ్స్ కొంచెం ఇట్లా మీదికి లేపి ఇలా చేయాలి అంతే. నీకు ఏమైంది? ఓకేనా? ఇంకోసారి తేచలు చేయసారి తమ్ పోయి. నీకు రాదు కానీ కలు. ఇప్పుడు మన గ్రేవన్స్ గేస్ గారు. స్కోర్ సౌథాన్, స్కోర్ ఇష్టాం, స్కోర్ సౌథాన్. నైట్ రోల్ కాల్లో ఏం జరిగింది? పాయింట్ ఉన్నారు, పరిష్కారం మాట్లాడకు. నార్యా డ్రిల్ తీసుకో సార్. ఓకే సార్, తీసుకోండి సార్. స్కోర్ సౌదన్, స్కోర్ విశ్రామ్, స్కోర్ సౌదన్, మధ్య చల్, స్కోర్ థమ్. ఏంటంటే ముస్లింల లాగా షార్పెస్ కావాలి అంటే టాప్ ఉండాలి. షార్పెస్ కావాలి. ఓకేనా? స్కోర్ విశ్రామ్, దేనే సచ్ చెప్పి స్కోర్ సౌదన్, దేనే సచ్, స్కోర్ థమ్. ఇది రాదా? ఇది రాదా? ఓకేనా? निरीक्षण के लिए जान शेष आगे सर. సార్ కాకైతే ఏమైంది? సార్ కాకైతే సార్ దొరికింది దొంగ. సార్ విరాదా? విరాదా? ఓకే. ఇంతటితో ఫస్ట్ ఫైరింగ్ అప్పుడు 180 యోగేష్ మా ధర సార్ కన్వర్జేషన్ లైన్ పొజిషన్, ఫైరింగ్ పొజిషన్. ఏం రా ఈ కుక్కలు ఎప్పుడు ఇప్పుడే ఊరుతున్నాయి? యోగేష్ ఫైర్ ఆర్డర్ వచ్చింది. కాకైతే లేదు సార్, హ్యాండ్ లేదు సార్, లేదు సార్. 20 సంవత్సరాల సర్వీస్ లో ఇసుంటిగా చూడలేరా? మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ ఇండోర్ క్లాసెస్ లో మొదటగా మన బద్రీ సార్ గారు వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. बेटा ఆవిడా ఇది చేసిరా? ఆవిడా దినేష్ చేసినాం సార్. ఏంటి పూరి
సార్ మీకు బాగాలేదు సార్. సార్ పూరి ఏం బాగాలేదు సార్, 4 ఇస్తుండ్రు, మాకు సరిపోతలేదు. సరేడా సరే ఆవిడ హాలిడేస్ ఎంజాయ్ చేసిరా? బాగాలేదు సార్. మంచి జరిగా మళ్ళీ ఎప్పుడు ఉన్నాయి హాలిడేస్? 267 సార్ చదువు బిడ్డ చదువు. గాయాలు 4 రకాలు: కందుడు గాయం, గోకుడు గాయం, తుపాకీ గాయం, కాల్చూడు గాయం, చీకు. గాయాలంటే ఏం లేదు బిడ. గోకుడు గాయం, కందుడు గాయం, చీలుడు గాయం, కోత గాయం, గీత గాయం ఏముంటది బిడ. గుద్దుతే కందుడు గాయం ఏర్పడుతుంది, కింద పడితే అది గీరుడు గాయం ఏర్పడుతుంది అంతే బిడ. ఇంకేమన్నా సార్ మెసేజ్ బాగుంది. ఏంటంటే బిడ సార్ ఎగ్జామ్ లో అందరు పాస్ అయినావు సార్? 120 సార్ బిడా నువ్వు మంచిగా చదువుకోవాలి బిడా. అసలు సిఐ సార్ నీ గురించి మంచిగా కేర్ తీసుకోమన్నాడు. సార్ డిఎస్ సార్ చాలా కష్టపడితే నువ్వు ఫస్ట్ సెమిస్టర్ వెళ్ళా బిడా. డిఈ దాకా పోయింది బిడా నేను. బిడా నీకుంటా బిడా, లాస్ట్ నేను ఉంటా, టెన్షన్ వాడకు. చూసుకోండి సార్ మిమ్మల్ని. బిడా నెక్స్ట్ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి? 120 ముంగడ వచ్చి కూర్చోవాలి బిడా, నువ్వు అట్లా ఎన్నుకుంటావు, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మన అగ్ని సాయి కుమార్ గారు ఆయన వస్తే ఇలా ఉంటుంది. అక్కడ కూర్చోండి. ఏ టెస్ట్ నెంబర్ 191 కూర్చోండి. మళ్ళీ ఆ బాబు లేప్ మళ్ళీ బాబు ఈరోజు ఏం లేదమ్మా క్లాసు CCTVS. ఓకేనా బాబు ఈరోజు క్లాస్ ఏం లేదు, CCTVS చదువుకోవాలి. ఏ బాబు పండుకోద్దామా? నీకే పండుకోద్దామా? కొంతమంది శ్రద్ధ వింటున్నారు, కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, మీరు వింటలేరు బాబు. మీరు కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, కొంతమంది ఇన్వాల్వ్ అయితలేరు. ఇన్వాల్వ్ అయితేనే బాగుంటుంది. అవుట్డోర్ మొత్తం పరిచయం అయితే సార్ నిద్ర వస్తుంది సార్. అమ్మా అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అమ్మ, నా గురించి మాట్లాడుతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ అమ్మా, మాట్లాడదు. ఓకేనా సార్? ఒక డౌట్ సార్. పండుకోదమ్మా. మీ సాసరుడు ఒక మంచి క్వశ్చన్ చెప్పమ్మా. మాట్లాడద్దమ్మా, పండుకోవద్దు. స్టేషన్లో మా డ్యూటీ ఎట్లా ఉంటుంది సార్? ఇగో మీ సాసరుడు మంచి క్వశ్చన్ అడిగింది, మీరు ముందే కొండ ప్రాంతం. నేను అనాలనలేదమ్మా, అట్లా తీసుకోవద్దు. ఓకేనా? అందరూ బాగా చేసుకోవాలి, ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే సార్. రేపు మాకు ఇన్కమ్ దొరుకుతుందా లేదా సార్? నెక్స్ట్ అవుటింగ్ సిఏ సార్ అడిగి జరా అవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ అమ్మా, అవన్నీ మాట్లాడదు. ఓకేనా బాబు? మధ్యాహ్నం పంపించారు చూడండి సార్. బాబు అవన్నీ మాట్లాడద్దమ్మా, ఏమైనా ఉంటే సిఏ సార్తో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ మన DCP రామచంద్రుడు గారు. బాబు మంచి గ్యాప్లో గడ్డం తీసుకొని వస్తాను నేను. ఆగు బాబు ఇప్పుడు 2 మూమెంట్స్ చేస్తారు మీరు. ఓకేనా? పరే బాయ్ ఇంటికి వేయచ్చు సార్. బాబు బాగా సావధాన్. బాబు మంచి అయ్యకపోతే బ్యాక్ లైన్కి వెళ్ళిపోతారు, తెలిసి ఆ బ్యాక్ లైన్ పోతే. అర్థమైందా? మంచి చేయాలి బాబు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు బాబు? నెక్స్ట్ మన తమాషాల వెంకటేష్ గారు, మేజర్ తమాషాల వెంకటేష్ గారు. $260,000 సార్. మీ తొలడు వేరు పోవాలి కదా. ఓకే కలుపు. శంకర్ ఏంది లేటు? తమాషా పక్కకు 3వ నంబర్ ఆడదాకా పోతావు. ఏమి మీకు హనుమాన్ భాయ్ మహేందర్ కింద వస్తున్నావు దారిపోయినా? 20 వికాస్ చూస్తున్నా బిడ్డ. ఎవరు లేమన్నాడు నిన్ను? మీకు ఎందుకు తగ్గస్తుంది? మొక్కల మీద కూసో. తమాషా బలిసిందా? అరే
ఆర్ఎస్ఆర్ గారు ఇక్కడే ఉంటావు మీకు రైజప్ సర్పంచ్ సార్కు చాలా కోపం వచ్చింది అలా. ఆర్ఎస్ఎస్ సార్కు రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్ట్రక్టర్స్ ముందుకు రండి. బ్రేక్ సావధాన్. నిలవద్. బ్రేక్ ఇన్స్ట్రక్టర్స్ తీసుకోండి. తమాషా కేసు 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 మీ వాళ్ళకి నగరాలు ఎక్కువ వస్తున్నాయి. నువ్వు తీసుకుంటా అటు ఒకటి మరి నేను తీసుకోవాలా చెప్పిందా తీసుకో చెప్పిందా నేను పాయింట్ అవుట్ కావద్దు. అరే ఎన్నిసార్లు చెప్పా పాయింట్ అవుట్ కావద్దు మారారా. నెక్స్ట్ లైన్స్ ఫర్ ద ఇన్స్పెక్షన్ కోసం మన తమాషాల వెంకటేష్ గారు వెళ్తున్నారు. ఆ పాత్రని మన రజనీకాంత్ గారు పోషిస్తారు. శివ సార్, సింగం సార్ మరియు తమాషాల వెంకటేష్ గారు ఇద్దరు అవుతున్నారు. మన జడ్చల శివ గారి దగ్గరికి వెళ్తున్నారు. శివ గారి పాత్ర మన రజనీకాంత్ గారు పోషిస్తున్నారు. స్కాట్ సౌదర్న్ ఓకే సబ్జెక్ట్ తీసుకోండి. తీసుకో శివ వీళ్ళకు కొద్దిగా లారీ బండ్లు ఉన్నాయి చూసుకొని జరా. ఓకేనా గమనించాలి బా మీరు కూడా. స్కాట్ మధ్య से तेज चल लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट पीछे मत लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट खत्म. अरबाज 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 ఏం అరబాజ్ ఇది శివ తగ్గేదేలే జడ్చెల్ల ఎక్స్ప్రెస్ తగ్గేదేలే నువ్వు ఎట్లా అరవింద్ ఏంటి అరవింద్ ఇది ఏమనుకుంటున్నావు ఇక్కడ పోయినసారి ట్రైనింగ్ సెంటర్లో ఛాంపియన్ ట్రోఫీ ఇక్కడ ఏమనుకుంటున్నావు నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా ఓకేనా నువ్వెవరు శివ సార్ స్క్వాడ్ అంటే తగ్గేదేలే ఓకే ఓకే నెక్స్ట్ మన యోగా గురువు సంపత్ గారు. ఇప్పుడు సంపత్ సార్ దగ్గరికి తమాషాల వెంకటేష్ గారు వెళ్తే ఎలా ఉంటుందో చూద్దామా. సావధాన్. సంపత్ తీసుకో కనిసే చెప్పు స్కాట్ కందేశస్. ఏ వాయిస్ రాదా తమాషా తమాషా ఇదేంది ఇదేడు ఇదేంది తగ్గవడు తమాషా 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 ఏ నీకు రాదా తమాషా. అరే రజనీకాంత్ నువ్వు ఫెయిల్ అవుతావు బిడ్డ. అరే ఒక్కటి రాదేమ్రా చేస్తున్నాను సార్. ఏం చేస్తావు తగ్గబెట్టు ఒకసారి ఇట్లా అంటున్నాడు ఒకసారి ఇట్లా అంటున్నాడు ఎట్లా పట్టాలి నాకే క్లారిటీ వస్తలేదు సార్. నీ రోజుల పడి నేర్పించింది వేస్తాను తమాషా సంపత్ సంపత్ 2-3 తీసుకుంటారా 2-6 రజనీకాంత్ లేదా నేను తీసుకోమాట తీసుకోడా తీసుకో వెంకటేష్ వెంకటేష్ ఆర్ఎస్ఆర్ వెళ్తాడు. ఈవినింగ్
సెక్షన్ ముగిసింది. బాక్స్ టైప్ ఫాల్. ఓకే, ఫీల్డ్ క్రాఫ్ట్ క్లాస్ లో మన గేజ్ గారు, గ్రేవన్ గేజ్ గారు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక 5 minutes. एक सावधान, एक बड़ा आराम से, एक बड़ा सावधान, एक అరే సార్ రెగ్యులర్ ఏదో కథ చెప్తారు గారు ఏం రాదు గమనించాలి బాబు. కథ సార్ మంచి కమాండ్ ఉన్నావు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ సార్ దొరికిండు. మంచిగా సార్ చెప్పిన మంచిగా నేర్చుకోండి, సరేనా? మంచిగా మీరు కూడా మా పిల్లలు తీరే మంచిగా నేర్చుకోండి, సరేనా? సార్ చెప్పినవన్నీ మంచిగా నేర్చుకోండి, సరేనా? ఓకేనా? తీసుకోండి, కేసు తీసుకోండి. बैठ सावधान, अरे बैठ सावधान. ఇప్పుడు మనము ఫీల్డ్ క్రాఫ్ట్ లో భాగంగా అన్ని లెసన్ నేర్చుకున్నాం. बैठ सावधान, अरे संधा बैठ आराम से. ఈరోజు మనము కేస్ స్టడీ చెప్పుకుందాం. ఆ రోజు రామాపురం అనే విలేజ్, స్కాట్ 1 నేను, మొత్తం పార్టీ అంతా కూడా 2 భాగాలుగా విడిపోయింది. ఉదయం 6:04:34 పార్టీ అంతా కూడా హాల్ట్ అయింది. బయట అవుతా అరే స్వాయిట్ కేస్ స్టడీ చెప్పండి సార్. కేస్ స్టడీ ఒకటి అక్కడికి వస్తున్నా కేస్ స్టడీ సార్ అక్కడికి వస్తున్నా. మొత్తం పార్టీ అంతా కూడా హాల్ట్ అయింది, 2 పార్టీలుగా విడిపోయింది. అక్కడ చూస్తే టోటల్గా అంతా కూడా ఈగల్ పెంట అనేటువంటి ఒక కొండ శ్రీశైలం రిజర్వాయర్ పక్కకు ఉంటుంది. ఆ కొండలో మొత్తం 8 ఫీట్ల రాక్షస గడ్డి. మేము మ్యాప్లో కంపాస్లో చూసిందని చూస్తే అక్కడ ఎలాంటి విలేజ్ లేదు, కానీ మ్యాప్లో విలేజ్ ఉంది. ఆ తర్వాత మేము బయట సౌథా బాయ్ మొత్తం టోటల్గా పార్టీ అంతా కూడా లైన్ ఫార్మేషన్ లో వెళ్తున్నారు. ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ అయింది. మొత్తం 40 సెకండ్లు అంతా కూడా ఫైర్ అయిపోయింది. ఆపరేషన్ సక్సెస్. 2 బాడీలు పడ్డాయి. పోతారు అందరు కూడా, టోటల్ కూడా అందరు పోతారు. ప్రాపర్ గా పోయి టీ తాగుతారు, మళ్ళీ వచ్చి ఫాలోయింగ్ చేస్తారు. రెడీ షూట్. తొందరగా బాస్ ఆర్ఎస్ఆర్ గారు మాట్లాడతారంటే తొందరగా ఫాస్ట్గా. నాయకుడు ముందుండి నడిపించేవాడు ఎవరు? నాయకుడు. మన ఆర్ఎస్ఆర్ గారికి రిపోర్ట్ ఇస్తున్నారు మధ్యసారి వెంకటేష్ గారు. सावधान, ट्रेड विश्राम, ट्रेड सावधान.
పీరియడ్ విశ్వం. ట్రైనింగ్ అయిపోయింది అనుకుంటారా? ఏమనుకుంటారు? నేను చెప్పిన స్టార్టింగ్ నుండే నాది పనిష్మెంట్ మెంటాలిటీ కాదు. పేరు కష్టాలు తెచ్చుకోవద్దాన్ని, మీరు అదే చేస్తున్నారు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోవచ్చు, నీళ్ళు ఆపలేము, కానీ పోలీసులు అది ఆపుతాం. మొత్తం అయితే పాటిస్తాం కూడా. ఏం సర్వీస్ మన గణేష్ బందోబస్తు మస్తు ఎంజాయ్ చేసిరట. ఏంది వెళ్ళు జాగ్రత్త, ట్రైనింగ్ అయిపోలే. ఓకే, వెళ్ళు జాగ్రత్త పెట్టుకొని ట్రైనింగ్ చేయండి. ఓకేనా? ట్రైనింగ్ సాఫీగా సాగుతుంది, దాన్ని అట్లనే కానివ్వండి. ఓకేనా? అరే మీరు ఇన్ సర్వీస్ వాళ్ళని చూసి ఇచ్చేస్తారేంద్రా భయ్? ఇన్ సర్వీస్ వాళ్ళు 8 కిలోమీటర్లు నడిచి 2 కిలోమీటర్లు స్పింట్ కొడతారు. మీరు వాళ్ళని నమ్ముకుంటే మిమ్మల్ని ముంచుతారు. లాస్ట్ మీరు జాగ్రత్త. లాస్ట్ ఏమైంది? ఇన్ సర్వీస్ వాళ్ళే టాపర్లు. గుర్తుందా? ఏం చెప్పిన స్టార్టింగ్ నుంచి అదే జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ప్లీజ్ సారీ సార్, మిమ్మల్ని ఏమైనా మీ యొక్క మనసుని గాయపరిచి ఉంటే మమ్మల్ని క్షమించండి.